హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టేస్టీ చికెన్ 65ని ఇంట్లోనే ఉన్న వాటితో అండ్ ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఫస్ట్ బోన్లెస్ చికెన్ని లెమన్ అండ్ సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇంకా వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలండి. వాటిలో టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం వేయాలండి. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలండి. అండ్ కొంచెం గరం మసాలా వేయాలి. అండ్ కొంచెం మిరియాల పొడి వేసి వాటిని బాగా మిక్స్ చేయాలండి. అండ్ బాగా బీట్ చేసుకున్న ఎగ్ని 1 స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా అందులో యాడ్ చేయండి. యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ లెమన్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి వాటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. అండ్ 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం టైట్గా అనిపించినట్లయితే కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ. దీన్ని ఇలాగే కాసేపు పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత వీటిని ఒక్కొక్క పీస్ని 1 స్పూన్తో అలా వేయాలండి. వేసిన తర్వాత వీటిని అస్సలు కదపకుండా ఒక 10 నిమిషాల పాటు అస్సలు కదపకుండా మీడియం ఫ్లేమ్లోనే అలా వేగనిస్తూ ఉండాలండి. అండ్ ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం వాటిని ఆ స్పూన్తోనే కొంచెం రివర్స్ చేస్తూ స్లోగా స్లిమ్లోనే వేయించాలి. అది ఎలా అంటే రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయిస్తూ ఉండాలండి. బాగా డీప్ ఫ్రైలా చేయాలి. డబుల్ ఫ్రై అవసరం లేదండి. ఇక్కడే మనము ఎక్కువగా క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. అలా వేయించిన వాటిని బాగా వేగిన తర్వాత తీసేసి మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే మిగిలిన పీసెస్ కూడా సేమ్ ప్రాసెస్లో అలానే వేయించేసుకొని తీసేసుకోవాలండి. ఇక్కడ సౌండ్ బట్టే తెలుస్తుందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అండ్ నెక్స్ట్ వీటిని ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులోనే కొంచెం చాప్ చేసిన వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేయాలండి వెల్లుల్లి అనేది. అండ్ నెక్స్ట్ అందులోనే 2 పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. అండ్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి వీటన్నిటిని కలిపి. అండ్ చికెన్ 65 రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.